నువ్వు స్టాప్ చేసినప్పుడు సినిమాలు కూడా చెప్పి పబ్లిష్ అవసరంలా. అవును. ఓ పక్కన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఓ పక్కన ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. అంటే సినిమాని ఎందుకంటే ఇలా హింసిస్తారు? ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ సార్. సో ఈ రకంగా సెన్సార్ పరంగాన ఈ గవర్నమెంట్ ఇస్తున్న ఈ పబ్లిష్ పరంగా అనేక రకంగా మా నిర్మాతలకు చాలామందికి మా భావాలు ఉన్నాయి సార్. సో సినిమా అంటే చూసేటప్పుడు టికెట్ కొనుక్కొని వస్తాడు, అది చూడాలి. 3 క్యారీ బాగుంటే సినిమా ఆడుతుంది, లేదా ఆడదండి. ఈ మధ్యలో ఇవన్నీ టూ మచ్ అయిపోతున్నాయండి. అది ఉండకూడదని నేను కోరుతున్నానండి. ఎక్కడ సినిమాలో స్మోకింగ్ లేదు, గుట్కా నవ్వడాలు లేవు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. రికార్డ్ చేశాను, 2 సార్లు తీసేశారు. చేశాను. వాళ్ళు చెప్పినట్టు చేశానండి. వాళ్ళు చెప్పినట్టు చేశాను, వాళ్ళు చెప్పినట్టు హానర్ చేశాను. సెన్సార్ పరంగా అంతా వాళ్ళు కోఆపరేట్ చేసినప్పుడు మనం డెఫినెట్గా హానర్ చేయాలి వాళ్ళని. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం కాపాడాలి కదా, గౌరవించాలి కదా. నేను హానర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అనేది నిజంగా నాకు తెలియకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే నాకు చేతకంతనం, నాకు చేతకంత నాకు తెలియదండి. ఊలాటలు టెల్లింగ్. ఇప్పుడు ఈ ఫోన్ ఉందా సారు, మీరు నమ్ముతారా? నాకు ఎత్తడం కొట్టడమే తెలుసు. మీరు మిషన్ కార్ ఇస్తే నాకు చేత కాదండి. అదే మీరు మెసేజ్ ఇచ్చినా నాకు చేత కాదండి. ఈ బిలీవ్ మీ సార్, ఎవరో పక్కన ఫ్రెండ్ని అడుగుతా, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ డిజిటల్ పర్పస్. అందుకే అభిమన్యుడు అనే సినిమా చాలా గొప్ప తీశారండి. డిజిటల్ విధానం గురించి చాలా గొప్ప తీశారండి. చాలా మంచి పాయింట్ చెప్పారండి. హెడ్సప్. సో నాలాంటి వాళ్ళు భారతదేశంలో ఇంకా చాలామంది ఉన్నారండి. డిజిటల్ పరంగా మేము ఫుల్ పేజ్ నాలెడ్జ్ తెచ్చుకోలేకపోయాం. నన్ను తీసేయండి, నేను ఫుల్, నాకు చేత కాదు. నేను బిఏ గ్రాడ్యుయేట్ని అని పక్కనట్టండి. నా మైండ్ ఎక్కట్లా. మిషన్ గారు చేత కదంటే నేను ఎంత ఫుల్ అర్థం చేసుకోండి, నన్ను కంపేర్ చేయొద్దు. కానీ భారతదేశంలో మీకు స్టిల్ 40% ఆఫ్ ది పీపుల్ ఈ డిజిటల్ విధానానికి చాలా దూరంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ నాలెడ్జ్ కావాలి. అందుకే నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతానంటే, నది ఆవలకొచ్చిన చాలా పలహారాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పాడి పంట సమస్త ఉంది, మీరు వెళ్ళండి అని నదిలో దూకేమనకూడదు, నదిలో పడేయకూడదు. నది ఆవలగొట్టున చాలా పళ్ళు పంటలు ఉన్నాయి, మీరు తినాలి కాబట్టి, అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందు ఈత నేర్చుకోండి. ఈత నేర్చుకుని ఆవలగొట్టుకు వెళ్ళండి, తినండి అంటే గౌరవం ఉంటుందండి.